మేడారం మహాజాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే గిరిజన పండుగకు సర్వం సిద్ధమైంది. రేపు సారలమ్మ రాకతో జాతర ప్రారంభం అవుతుంది. ఎల్లుండి సమ్మక్క గద్దె మీదకి చేరుకుంటుంది. 4 రోజుల పాటు జరిగే మేడారం జాతరకు ఇప్పటికే భక్తులు పోటెత్తారు. ఈసారి జాతరకు సుమారు 2 కోట్ల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సింధురా, గుడ్ ఈవినింగ్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తజన సందోహంతో నిండిపోయిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. గంటల చప్పుళ్ళు, భక్తులు సమర్పించే కానుకలతో ఇక్కడ అంతా కూడా ఈ వాతావరణం అంతా కూడా పులకించిపోతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ముందస్తుగానే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను 58 లక్షల పైచిలకు భక్తులు ఈసారి దర్శించుకున్న నేపథ్యము. రేపటి నుంచి మొదటి ఘట్టం మొదలవుతుంది. రేపు కండేపల్లి నుంచి సారలమ్మ, అదేవిధంగా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడం ద్వారా మొదటి ఘట్టం పూర్తవుతుందని ఆదివాసీ సాంప్రదాయాల మేరకు చెబుతారు. ఆదివాసీ సాంప్రదాయాల మేరకే ఇక్కడ అన్ని క్రతువులు కూడా చేసే సందర్భం ఉంటుంది. ఈసారి ముందస్తుగానే ఒక నెల రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. గత జాతరలను చూసినట్టయితే సాధారణంగా జాతర జరిగే ఆ తేదీల్లోనే వచ్చేవాళ్ళు. సాధారణంగా ఫిబ్రవరి నెలలోనే ప్రతిసారి జాతర జరుగుతుంది. ఆ 4 రోజుల పాటే పెద్ద ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది. జాతరకు ముందు ఏమాత్రం వచ్చినా కానీ దాదాపు 5 లక్షలు 10 లక్షల లోపే భక్తులు దర్శించుకునే అవకాశం ఉండేది. ఈ సంవత్సరం మాత్రం దాదాపు 58 లక్షల పైచిలకు మంది వచ్చినట్టుగా ఇప్పటికే పోలీస్ శాఖ చెప్పడం జరుగుతూ ఉంది. మనం చూడొచ్చు మేడారం జాతర అంతా కూడా విద్యుత్ కాంతుల వెలుగులుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. భక్తులంతా కూడా సందడిగా వచ్చి కుటుంబాలతో పాటు అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకొని వెళ్తున్న సందర్భము. మేడారం జాతర అంటే మనకు ప్రధానంగా అమ్మవారి మొక్కులు బంగారం అని చెప్తారు. బంగారం అంటే ఇక్కడ బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవారికి మొక్కులు ఎత్తు బంగారం సమర్పించడం ద్వారా మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. దాంతోపాటు ఒడి బియ్యము, అదేవిధంగా కుంకుమ, పసుపు, సారే మాత్రమే ఇక్కడ సమర్పించడం ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఇది సాదా సీదా పేద మధ్యతరగతి జాతరగా మనం అభివర్ణించవచ్చు. మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్ద కోలాహలమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. రేపు కండేపల్లి నుంచి సారలమ్మ తరలి రానుంది. ఇప్పటికే పగిడిద్దరాజు ఇవాళ మధ్యాహ్నమే 12 గంటలకు పూనుగొండ్ల నుంచి బయలుదేరడం జరిగింది. పూనుగొండ్ల నుంచి మేడారం గద్దెల వరకు దాదాపు 66 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 66 కిలోమీటర్ల దూరం పాటు ఏదైతే ఆ వంశస్థులు ఉంటారో ఆ వంశస్థులందరూ కూడా కాలినడకనే రావడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పటికే ఈ నైట్ వరకు ఇక్కడ ఏదైతే లక్ష్మీపురం ఉందో ఇక్కడికి చేరుకుంటారు. ఈ లక్ష్మీపురం చేరుకున్నటువంటి పగిడిద్దరాజుకు సంబంధించిన వంశస్థులు వాళ్ళందరూ కూడా ఆ వంశానికి సంబంధించినటువంటి లక్ష్మయ్య గారి ఇంట్లో ఇవాళ రాత్రి బస చేస్తారు. ఆ తర్వాత రాత్రి ఇక్కడ బస చేసినటువంటి ఈ ఏదైతే పగిడిద్దరాజుకు సంబంధించిన వంశస్థులు ఇప్పటికే అడవి మార్గంలో వాళ్ళందరూ కూడా తరలి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. లక్ష్మీపురంలో ఉన్నటువంటి లక్ష్మయ్య గారి ఇంటికి చేరుకొని అక్కడ బస చేస్తారు. రేపు ఉదయం 5 గంటల తర్వాత మళ్ళీ నడక వాళ్ళు ప్రారంభిస్తారు. దాదాపు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి నడిచి వచ్చే క్రమంలో కూడా సాయంత్రం వరకు వాళ్ళ నడక కొనసాగుతుంది. మధ్యలో వెంగళాపురం, పడిగపురం అని ఉంటుంది. ఈ పడిగపురం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానాలు ఆచరించిన తర్వాత వీళ్ళందరూ కూడా ముస్తాబు చేస్తారు. పగిడిద్దరాజును ముస్తాబు చేసి తీసుకువచ్చి వీళ్ళందరూ కూడా జంపన్న వాగు దగ్గర ఆగుతారు. అప్పటికే కన్నేపల్లి నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో అమ్మవారు బయలుదేరుతుంది
సారలమ్మ. దీంతో తొలిఘట్టంగా చెప్తాము వీళ్ళందరూ కూడా ఒకే దగ్గర కలుస్తారు. అదేవిధంగా కొండాయి నుంచి వచ్చేటువంటి గోవిందరాజుకు సంబంధించి వాళ్ళు దబ్బకట్ల వంశంగా వాళ్ళను చెప్తా ఉంటాము. వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర చేరిన తర్వాత మూడు వంశస్థులు, ఒకటి పెనవక వంశస్థులు పగిడిద్దరాజు, అదేవిధంగా కాక వంశస్థులు సారలమ్మకు సంబంధించి, గోవిందరాజుకు సంబంధించి దబ్బకట్ల వంశస్థులు, ఈ ముగ్గురు ఒకే దగ్గర జంపన్న దగ్గర చేరుతారు. అయితే ముఖ్యంగా సారలమ్మ వచ్చే క్రమంలో మనం చూసినట్టయితే భక్తులందరూ కూడా పూనకాలతో ఊగిపోతూ ఉంటారు, వరం పడుతూ ఉంటారు. అమ్మవారు తమ మీద నుంచి దాటుకుంటూ వెళ్ళాలని వాళ్ళంతా కూడా ఆ మార్గంలో కింద పడుకొని వరం పట్టడం మనం చూస్తూ ఉంటాము. శివసత్తులు పూనకాలతో ఊగిపోవడం కూడా ఆ దృశ్యాలు కూడా కనిపిస్తాయి. కన్నేపల్లి నుంచి సారలమ్మ వచ్చే సందర్భంలో కన్నేపల్లి గ్రామస్తులందరూ కూడా తమ ఆడపడుచు గద్దెల మీదకి వెళ్ళే క్రమంలో వాళ్ళందరూ కూడా నీళ్ళు ఆరబోయడం జరుగుతుంది. ఇవాళ మనం చూసినట్టయితే పగిడిద్దరాజు వచ్చే సందర్భంలోనూ నీళ్ళు ఆరబోసిన సందర్భం చూడొచ్చు. రేపు ఉదయం కొండాయి నుంచి గోవిందరాజు బయలుదేరుతారు. అంటే ఏటునగరం మండలం కొండాయి ఏదైతే గద్దెల ప్రాంగణానికి దాదాపు 10-11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు రేపు ఉదయమే బయలుదేరుతారు. 66 కిలోమీటర్ల దూరం గద్దెల నుంచి పూనుగోన్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకే బయలుదేరిన సందర్భం చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా జంపన్న వాగు దగ్గర కలుసుకుంటారు. కన్నేపల్లి నుంచి వచ్చే అటువంటి సారలమ్మను సోదరుడు జంపన్న కాళ్ళు కడిగి గద్దెలపైకి పంపిస్తాడనే ఆనవాయితీ కూడా ఇక్కడ కొనసాగుతుంది. వీళ్ళు ముగ్గురు ఒకే దగ్గర కలిసిన సందర్భంలో సమ్మక్క ఆలయానికి, ఇక్కడ గద్దెలకు సమీపంలోనే సమ్మక్క ఆలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు పెనక వంశస్థులు, కాక వంశస్థులు, దబ్బకట్ల వంశస్థులు, ఈ మూడు వంశస్థులు అయితే సమ్మక్కకు సంబంధించిన పుట్టు బయ్యారకు సంబంధించినటువంటి చందా వంశస్థులు, అదేవిధంగా జాతర తరలి రావడానికి ఒప్పందం చేసుకున్నటువంటి సిద్ధపోయిన వంశస్థులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సాధక బాధకాలు అన్నీ మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా చేసి తీసుకొచ్చిన సందర్భంలో సమ్మక్క అనుమతి తీసుకొని గద్దెలపైకి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగేటువంటి గురువారం రోజు ఘట్టం ప్రధాన ఘట్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సమ్మక్క గద్దెలపైకి రావడం, ఆ రోజైతే విపరీతమైన జనం వస్తారు. భక్త జనం అంతా కూడా తమ ఆనందం చెప్పలేని రీతిలో ఉంటుంది. పండు వెన్నెల్లో ఇక్కడ సమ్మక్క అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు భక్తుల ఆనంద పరవశానికి అవధులు ఉండవని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చిలకల గుట్ట నుంచి అమ్మవారిని తీసుకొచ్చిన సందర్భంలో, ఇక్కడ గురువారం తీసుకొచ్చిన సందర్భంలో మనం ఇక్కడ ఒక చెట్టు చెప్పుకోవచ్చు. అది జువ్వి చెట్టు. ఆ జువ్వి చెట్టు మీద నాగుంపాము అవతారంలో పగిడిద్దరాజు కనిపిస్తాడనే ఒక ఆనవాయితీ కూడా ఇక్కడ చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా మనం చరిత్రగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సమ్మక్క వచ్చే తరుణంలో భక్తి పారవశ్యాలను అయితే మనం చెప్పలేము. చాలా అద్భుతమైన ఘట్టాలు ఇక్కడ పెద్ద ఎత్తున నృత్యాలు చేస్తుంటారు. శివసత్తుల పూనకాలతో ఊగిపోవడం జరుగుతుంది. ఇదంతా క్రమము సమ్మక్కని తీసుకొచ్చిన క్రమంలోనే వాళ్ళ రహస్య పూజలు చేస్తారు. సన్నేపల్లి నుంచి సారలమ్మని తీసుకొచ్చే క్రమంలోనూ, దాంతోపాటు పగిడిద్దరాజును గోవిందరాజును తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారము రహస్య పూజలు కూడా చేస్తారు. ఆ సమ్మక్కను తీసుకొచ్చిన సందర్భంలో ఎవరైతే అప్పటికే పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా తీసుకొచ్చిన నేపథ్యంలో అమ్మవారు సమ్మక్కను తీసుకొచ్చిన క్రమంలో రహస్య పూజల్లో భాగంగా వీళ్లకు పెళ్లి కొడుకును కూడా పెళ్లి కూడా చేస్తారనే ఒక క్రతువు ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత శుక్రవారం రోజున అమ్మవార్లతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత రోజు శుక్రవారం రోజు వీళ్ళందరూ కూడా, శనివారం రోజు వీళ్ళందరూ కూడా మళ్ళీ వనప్రవేశం చేయడం ద్వారా పూర్తి స్థాయిలో జాతర ముగుస్తుందని మనకు ఆనవాయితీ ద్వారా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అమ్మవారు సమ్మక్క అమ్మవారు చిలకలగుట్టకు, అదేవిధంగా కన్నేపల్లికి సారలమ్మ పూనుగొండ్లకు పగిడిద్దరాజు చేరుకుంటారు. గోవిందరాజులు కొండాయి గ్రామానికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే పగిడిద్దరాజును తమ గ్రామానికి తీసుకువెళ్ళిన క్రమంలో అక్కడ నాగబెల్లి కార్యక్రమం అంటారు. ఇక్కడ తెలంగాణ సాంప్రదాయం ప్రకారం లగ్గం నాగబెల్లి అని 2 క్రతువులు ఉంటాయి. పెళ్లిలో భాగంగా లగ్గం ఇక్కడ మేడారం గ్రామంలో జరిగితే, నాగబెల్లి కార్యక్రమం ఏదైతే పూనుగొండ్ల గ్రామంలో జరుగుతుందని మనకు చారిత్రక ఆధారాల ద్వారా చెప్తా ఉంది. అది నెక్స్ట్ వచ్చే తిరుగువారం ద్వారా మనం చెప్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో మనం జాతర క్రతువునైతే మనం చూసినట్టయితే ఈ ఆదివాసుల సాంప్రదాయ ప్రకారం మనం జాతర సమయం 4 రోజులే అయితే వీళ్ళ పండుగ అంతా కూడా 4 వారాలు జరుగుతుంది. ఒకటి మండమెల్లిగే, గుడి మెలిగే, ఆ తర్వాత వచ్చే వారం
అమ్మవార్లు గద్దెలపైన ఉండడం, ఆ తర్వాత వచ్చే వారం తిరుగువారంగా చెప్తాము. ఇది పూర్తి స్థాయిలో మేడారం జాతరకు సంబంధించిన ప్రతిగా మనం చెప్తా ఉంటాము. పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. 14,000 పోలీసులు కూడా మనం ఇక్కడ ఏర్పాటు బందోబస్తులో ఉన్న నేపథ్యము, పక్కడ్బందీ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకమైన పర్యవేక్షణ పోలీస్ శాఖ నిర్వహిస్తూ ఉంది. దాంతోపాటు ఆర్టీసీ ద్వారా 6,000 బస్సులను కూడా ఏర్పాటు చేశామని ఆర్టీసీ సిబ్బంది చెప్తా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎవరైతే భక్తులు వచ్చిన క్రమంలో పూర్తి స్థాయిలో తమ వస్తువులు తామే బాధ్యతగా తీసుకొని కాపాడుకోవాలని, పోలీస్ నిఘా ఎంత ఉన్నప్పటికీ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని ఒక సూచన అయితే పోలీస్ శాఖ చేస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో మేడారం జాతరకైతే రేపు మరింత ఎక్కువ మంది పోటెత్తే అవకాశం ఉంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క వచ్చే తరుణంలో ఇక్కడ భక్తి పారవర్షాలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంటాయి. శివసత్తుల పూనకాలతో ఊగిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత వనప్రవేశంతో మాత్రం పూర్తి స్థాయిలో జాతర పూర్తయినట్టుగా మనం భావిస్తాం. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రవి.